హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోర్ణ మీడియా. నేను మీ యాంకర్ శ్యామ్. రైట్, ఇప్పుడు వచ్చేటప్పటికి చాలా మందికి కూడా ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా అమ్మ వాళ్ళు కానీ పెద్దమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా టీవీకి అలా ఉండిపోవడానికి కారణం వచ్చేటప్పటికి సీరియల్స్ అనమాట. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇంతకుముందు అమ్మ వాళ్ళు మాత్రమే చూసేవారు సీరియల్. తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడున్న జనరేషన్ వచ్చేటప్పటికి నాన్న వాళ్ళు కూడా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అందరూ కూడా ఇదే ఐపీఎల్ మ్యాచ్ చూసినట్టుగా మరి టైం అయిందంటే మాత్రం 6 అయిందంటే మాత్రం సీరియల్కి టీవీ ఎదురుగా కూర్చోపోయి సీరియల్ చూస్తారన్నమాట. రైట్, అందులో వచ్చేటప్పటికి చాలామంది ఆర్టిస్టులని ఇప్పుడు సీరియల్‌లో ఆ క్యారెక్టర్స్‌ని చూసి వాళ్ళందరూ కూడా యువతల వీళ్ళు కూడా ఫీల్ అయిపోయి అందులో ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారన్నమాట. అట్లాంటి క్యారెక్టర్లు చేస్తూ చాలా మందిని అలరిస్తున్నారన్నమాట. సో అటువంటి వారిని అయితే మాత్రం ఈరోజు మనం కలవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది వచ్చేటప్పటికి కొత్త సీరియల్ అనమాట. జెమినీలో రాబోతుంది. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చెబుతున్న సీరియల్ టీమ్ వచ్చేటప్పటికి శివంగి అనమాట. ఈ సీరియల్ నుంచి మనతో పాటు ఈరోజు రోనిషా గారు అయితే ఉన్నారు. ఆవిడెవరో కాదు, ఈ సీరియల్‌లో లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. అది కూడా నెగెటివ్ షేడ్‌లో చేస్తున్నారు. చాలామంది అనుకుంటారు వీళ్ళకి ఏంటంటే నెగెటివ్ షేడ్ వచ్చేటప్పటికి చాలామంది తిడుతూ ఉంటారు పాపం. కానీ ఎవరో తిట్టొద్దు. ఎందుకంటే శివంగి గారిని చూసినప్పుడైతే అంటే ఎంత క్యూట్‌గా ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా తిడుతూ ఉంటారు. హాయ్ మేడం. హలో. హలో. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. సూపర్ మేడం, సూపర్. జనరల్‌గా మీరు నెగెటివ్ షేడ్ అనేటప్పటికి నేను కూడా నమ్మలేదు. ఎందుకు ఇంత రెడీ అయ్యి వేస్ట్ అయిపోయిందా? అలా కాదు, అంటే నేను ఇంకా హీరోయిన్ అని చెప్పని అనుకున్నాను. ఓకే. అయితే మీరు అబ్జర్వ్ చేశారా? చాలా సీరియల్స్‌లో అన్నిట్లో కూడా చాలా క్యూట్‌గా మంచిగా ఉన్న వాళ్ళని నెగెటివ్ షేడ్‌లో పెడతా ఉంటారు. ఐ టేక్ ఇట్ యాస్ ఎ కాంప్లిమెంట్. థాంక్యూ. మై ప్లెజర్ మేడం. అంటే నెగెటివ్ అంటే ఎక్కువ యాక్టింగ్ స్కోప్ ఉంటుంది మనకు. సో అందుకనేసి నెగెటివ్ అన్నమాట. రోనిషా గారు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఇట్లా? అది చెప్పాలంటే మొత్తం సౌత్ ఫ్యాన్ మొత్తం చెప్పాలి. అవునా? బోర్న్ అండ్ బాటప్ ఇన్ కేరళ. ఓకే. సో తర్వాత స్టడీస్ బీటెక్ అంతా ఇక్కడ అయింది హైదరాబాద్. తర్వాత సెటిల్డ్ ఇన్ బెంగళూరు. అలా మొత్తం సౌత్ ఫ్యాన్ అంతా కవర్ చేసి ఇప్పుడు మళ్ళీ సౌత్ తెలుగు. ఇండియా మొత్తం కవర్ అవును. చేశారు అయితే. సూపర్ సూపర్. మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. మాట్లాడతానండి నేను. ఇంకా మీకు ఏ లాంగ్వేజ్ కావాలి చెప్పండి, ఇలా మాట్లాడతాను. 5 లాంగ్వేజెస్ ఏదైనా అడగండి, సౌత్ లో మాత్రం చెప్తాను. సూపర్ సూపర్, చాలా గ్రేట్ మేడం. అందుకే మీకు ఇంత మంచి మంచి క్యారెక్టర్స్ కూడా రావడం జరుగుతుంది. ఇంతకుముందు మీరు ఇంతకుముందు తెలుగులో సీరియల్ చేశారు కదా? చేశానండి. అందరూ ఏ సీరియల్ చేస్తారు? నేను ప్రీవియస్ గా హిట్లర్ గారి పిల్లం నా కెరీర్ స్టార్టింగ్, అది ఫస్ట్ తెలుగు. ఓహో. సో అందులో అంజలి అని ఒక సెకండ్ లీడ్ క్యారెక్టర్, చాలా ఇన్నసెంట్ గర్ల్. అవునా? చాలా ఇన్నసెంట్ గా టర్న్ అవుట్ టు బి నెగటివ్, కొంచెం గ్రే షేడ్ అలా అలా చేశాను. స్టార్టింగ్ ఎవరైనా పాజిటివ్ తో స్టార్ట్ అవుతారు, బట్ నాకు అలా నెగటివ్ మీద చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే. అంటే బాగా చేస్తాను అనిపించింది. సో ఎందుకని అంటే సీరియల్స్ లోకి రావాలని చెప్పని మీకు ఎందుకని అనిపించింది? అనిపించలేదండి, బై ఛాన్స్ వచ్చాను. వచ్చేసిందా? ఆ, ఆఫర్, ఫస్ట్ ఆఫర్ ఎప్పుడు వచ్చింది మేడం? అంటే తెలుగు, కన్నడనా, తెలుగు తమిళ? తెలుగు. తెలుగులోనే వచ్చింది. రైట్, సూపర్. అసలు నేను ఇండస్ట్రీ వస్తే నేను కరోనా బ్యాచ్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ కరోనా వచ్చాను. కరోనాలో చాలా మనకి టిక్ టాక్స్ చాలా ఇంక్రీస్ అయ్యి చాలా టిక్ టాక్స్ చేశాను. నాట్ లైక్ డాన్స్ అన్నమాట. ఐ యూస్ టు డూ డైలీగా ఒక క్రియేటివ్ గా మేకప్ అంతా చేసి ఓకే ఒక్కొక్క క్యారెక్టర్ చేసేదాన్ని. ఓకే ఒకరోజు దేవత, ఒకరోజు కాంచన, అరుంధతి, అలాంటి మేకప్ అంతా వేసి చేశాను. సో అన్ఫార్చునేట్ ఎలా అంటే నాకు ఒక మెసేజ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో, వుడ్ యూ లైక్ టు డూ ప్రాజెక్ట్ అని. ఎవరు చేశారో అప్పుడు ఫేమస్ అయిన మన డాక్టర్ బాబు గారు, నిరుపమ్ సార్ ఉన్నారు కదా, ఆయన చెప్పారు ట్రై ఇట్ అవుట్, ఆడిషన్స్ ఉన్నాయి అని చెప్పారు. అవునా? సూపర్ సూపర్. అలాగా నేను అసలు నమ్మలేదు. ఫస్ట్ వెళ్ళి చెక్ చేసి అఫీషియల్ పేజా కాదా అని చెప్పి నేను కింద పడి దొర్లుతున్నాను. మమ్మీ ఏమైంది నాకు ఇలాగా డాక్టర్ బాబు మెసేజ్ చేశారు. అప్పుడు నాకు ఆయన పేరు కూడా తెలియదు. అవును, డాక్టర్ బాబే రిజిస్టర్డ్. ఇప్పటికి కూడా అలాగే అంటారు. సో అలాగా వెళ్ళాను, కలిసాను, ఆడిషన్ అయింది, అలా సెలెక్ట్ అయ్యాను. సూపర్. అసలు డాక్టర్ బాబు సెలెక్ట్ చేశారు మిమ్మల్ని. అలాగైనా కష్టపడి అలా ఏం రాదు, బై ఛాన్స్ వచ్చింది, లక్ ఉంది, ఓకే టాలెంట్ ఉంది. సో అందుకే ఇలాగా సస్టైన్ అవుతున్నా. సూపర్ మేడం. అంటే తెలుగులోనే చేస్తారా ఇంకా వేరే వేరే లాంగ్వేజెస్? ఇంకా 3 లాంగ్వేజెస్ చేశానండి. మలయాళం, తమిళ్ చేశాను, తెలుగు, 3. ఓకే. అంటే ఇది బేస్ చేసుకుని వచ్చినాయి అవి కూడా? అంతే. ప్రతి దానికి ఆడిషన్ ఉంటుంది. కొత్త లాంగ్వేజ్ వెళ్ళాలంటే ఆడిషన్ మస్ట్. మీరేమో 5 లాంగ్వేజెస్ కవర్ చేసేస్తారు. అవును కదా. ఖచ్చితంగా ఆఫర్స్ అనేది వచ్చేస్తాయి. ఇట్లా ఎలా అయితే వచ్చిందో ఆఫర్ మీరు అనుకోకుండా, అట్లానే ఆఫర్లు కూడా ఆబ్వియస్లీ వచ్చేస్తాయి. సూపర్ మేడం, సూపర్. రైట్.
అయితే ఇప్పుడు జనరల్‌గా వచ్చేటప్పటికి సీరియల్స్‌లో చాలామంది ఏంటంటే నెగెటివ్ షేడ్స్ అనేటప్పటికి హ్మ్. తిట్టుకుంటూ ఉంటారనమాట. అవును. ఎందుకని అవునవును. తిట్టుకుంటారు? ఎందుకంటే ఒక హీరోయిన్‌ని ఇబ్బంది విడతీయడం, పెట్టు. ఇబ్బంది ఆ! పెట్టడం లైక్ అట్లా ఉంటది. మీకెట్లా అనిపిస్తుంది ఆ టైంలో? అంటే ఆ టైంలో ఎలా అనిపిస్తుందంటే, ఓకే. క్యారెక్టర్ వైస్ నేను టీవీలో చూసా. మా మమ్మీ వాళ్ళు చూసినప్పుడు, "ఏంటి వీళ్ళకి పిచ్చా? ఎందుకు అలా చేస్తారు? ఎందుకు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు?" అనుకునేదాన్ని. కానీ వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే, ఇంత క్రియేటివ్‌గా థింక్ చేస్తున్నారు. ఎవరు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారేంటి మీరు నెగెటివ్స్ అందరూ అనుకున్నా. అవునా? నిజంగా వీళ్ళు ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలంటే చాలా క్రియేటివ్‌గా థింక్ చేయాలి కదా! అవును. అవును. అవునా? అవును. ఇప్పుడు హీరోయిజం ఎలా బయటొస్తుందంటే, ఒక విలనిజం అపోజ్ ఉన్నప్పుడు. అవును. సో, ఫస్ట్ దేనికైనా బేస్ ఏంటి? ట్రబుల్ క్రియేటింగ్. అవును. సో, బెటర్ ఏంటి ఆప్షను? విలన్. ఇంత క్రియేటివ్‌గా ఉంది కాబట్టి. అవును. సో, నాకు నచ్చింది. వావ్! సూపర్. చాలా పాజిటివ్‌గా తీసుకొచ్చారు. అవును కదా! అవును. నిజంగానే. ఇప్పుడు ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ని అపోజ్ చేయాలంటే, ఆ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండాలి కదా! అవును. అంతే సింపుల్. అంతే సింపుల్. సూపర్ మేడం. సూపర్. అంటే మీరు ఇంత స్పాంటేనియస్‌గా మాట్లాడుతున్నారు. ఇంత ఇదిగా చేస్తున్నారు. అంటే ఎట్లా? అంటే మీరన్నట్టుగా టిక్ టాక్ నుంచి మీరు అట్లా ఇన్‌స్పైర్ అయ్యారా? లేదంటే మీ బై బర్త్ మీరు ఇట్లానే అయ్యయ్యో! యాక్టివ్‌గా ఉంటారా? నేను ఆల్ రౌండర్ యాక్చువల్లీ. ఓకే. సో, అన్ని స్పోర్ట్స్, డ్రాయింగ్, క్లాస్ తప్పితే ఆల్ రౌండర్ అంటే కొంచెం స్టడీస్‌లో లేదు. మిగతా అంతా చేసేదాన్ని. ఓకే. స్టేజ్ ఎక్కి ఏదైనా చెప్పాలంటే మాత్రం నేను ఇలా షివర్ అయ్యేది. ఆ! చాలా షివర్ అయ్యేదాన్ని. బట్ ఇక్కడొచ్చిన తర్వాత ఒక 2, 3 ఇంటర్వ్యూస్ చేసి అవును. ఎలా అంటే సెల్ఫ్ ట్రైన్ అయ్యేదాన్ని. టిక్‌టాక్స్ అంటే మనం ఫోన్‌లో చూసుకొని మనకు మనమే అవును. సెల్ఫ్ ట్రైన్ అవుతాం గదా! అలా కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి ఇప్పుడు మాట్లాడగలుగుతున్నా. లేదంటే నాకు అంటే గుడ్ మార్నింగ్ అలా అనేదాన్ని. ఇప్పుడు ఓకే మాట్లాడుతున్నా. అవునా? సూపర్. సూపర్. ఎట్లా ఫాదర్, మదర్ ఎట్లా రియాక్ట్ అయ్యారు? మీరు ఇట్లా సీరియల్‌లోకి ఎళ్తున్నాను అని చెప్పని అన్నప్పుడు? అయ్యో! బిగ్ నో. ఫస్ట్ అయితే బిగ్ నో. ఆ! మా మమ్మీ మాత్రం సపోర్ట్ చేశారు. ఎందుకంటే మరి సీరియల్‌లు అలా అని ఆ! కాదు. మా మమ్మీ కూడా సీరియల్ అంత చూడరా? చూడదు. ఆ! నాకు గుర్తున్న సీరియల్స్ చెప్తాను. 'మొగలి రేకులు', 'చక్కరవాకం' ఇంకా 'కార్తీక దీపం.' వావ్! మా మమ్మీ ఎప్పుడు వర్కింగ్ లోనే ఉండేవాళ్ళు. సో, ఇవి టైమ్ వస్తే మాత్రం ఇవి మాత్రం చూసేవాళ్ళమాట. హ్మ్. ఇంకా ఇండస్ట్రీలోకొస్తున్నామంటే చాలా భయపడతారు కదా! ఎవ్వరు లేరు ఇండస్ట్రీలో. అవును. సో, మా మమ్మీ కూడా కొంచెం భయపడింది. హ్మ్. బట్ వాళ్ళు చెప్పినా నేను విననని ఫిక్స్ అయ్యి, సరే చేసుకో అని సపోర్ట్ చేశారు. అవునా? డ్యాడీ ఏమనలేదా? డ్యాడీ ఇక లేరు. మమ్మీ ఓన్లీ కంట్రోల్ మమ్మీ చేసారా? ఉన్నారు. సో, మమ్మీ అలా. సూపర్. సూపర్ అసల. ఇప్పుడు మీ సీరియల్స్ ఏవి చూస్తారా? నేనా? మీ మీ మమ్మీ వాళ్ళు. చూస్తారు. నా కోసం ఇంకా అన్ని ఛానెల్‌లు సబ్స్క్రైబ్ అవ్వాల్సొచ్చింది. అన్ని తెలుగు, తమిళ్, రిలేటివ్స్ అందరూ మలయాళం కూడా అంతే. ఫార్వర్డ్, షేర్ దీనికి పేమెంట్ చేయండి. ఇది ఈ ఛానెల్‌లో వస్తుంది. సో, అలా ఛానెల్ చూస్తారు అలా. అవునా? సూపర్. సూపర్ అసల. మీ మమ్మీ ఎనకాల కమర్షియల్ చేసుకుంటున్నారనమాట అయితే. అంటే అంతే కదా! ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. అంతే. మా అమ్మాయి అని. బికాజ్ అందరూ అపోజ్ చేశారు. తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడేమంటారు, "ఏ మా అమ్మాయి టీవీలో వస్తుంది" అంటారు. మా మమ్మీకి ఒక ప్రౌడ్ ఫీలింగే గదా! సూపర్. సూపర్ అసల. బావుంది మేడం. అంటే బీటెక్‌లో ఏం చేశారు మీరు? ఎలక్ట్రికల్ స్టూడెంట్. ఎలక్ట్రికల్ స్టూడెంటా? అంటే యాక్చువల్లీ మెకానికల్ తీసుకుందాం అనుకున్నాను. ఓకే. బట్ మా అక్క మెకానికల్ తీసుకున్నారు. సరే డిఫరెంట్‌గా చేద్దాము. చాలా కష్టం సబ్జెక్ట్ అని చెప్పారు. నాకు ఏమో కరెంట్ అంటే చాలా భయం. హ్మ్. ఎప్పుడైనా ఫ్యాన్ కొంచెం రిపేర్ అయినా గాని చాలా భయం. అందుకని ఎలక్ట్రికల్ తీసుకున్నాను. ఆ భయం ఓవర్‌కమ్ చేద్దామని. మరి ఎప్పుడైనా రిపేర్ చేసారా ఇంట్లో? చేశాను. ఇప్పుడు మా ఆ? హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఫ్యాన్స్ అంతా నేనే చేస్తాను. వామ్మో! సూపర్ అసల. సూపర్ అసల. అందుకే మీరు ఇందాక ముందు అన్నారు ఆల్ రౌండర్ నేనని చెప్పని. అన్నీ నేర్చుకున్నాను కొంచెం. ఓకే. అంటే జనరల్‌గా కోవిడ్‌లో వచ్చేటప్పుడు మీరన్నట్టుగా టిక్‌టాక్స్ అనేది ఎట్లా ఫేమస్ అయిందో అట్లా చాలామందేంటంటే ఈ ఫుడ్ వ్లాగ్స్ గాని, ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ రకరకాల ఫుడ్స్ అన్ని తయారు చేయడం గాని ఇట్లా చాలా చేసేవారు. ఆ! మరి మీరు అట్లా ఫుడ్స్ ఏమన్నా ప్రిపేర్ చేస్తారా? ఆ! వంట చేస్తారా మీరు? చాలా డిఫరెంట్‌గా, హెల్తీగా నా కోసమే నేను అవెన్ తెచ్చుకున్నాను. ఓకే. అన్నీ ప్రిపేర్ చేస్తాను. మీకు తెలుగు స్టైల్ కావాలా? కేరళ స్టైల్ కావాలా? లేకపోతే ఆ పిజ్జాస్, బర్గర్స్ అవన్నీ నేను చేస్తాను. హెల్తీవి కూడా చేస్తాను. ఇంట్లోనే. ఆ! బాగా కుకింగ్ చేస్తాను. బాగా తింటాను.
నమ్మచ్చా? అంటే ఓకే తింటారు అనేది ఓకే. బాగా కుక్ చేస్తాను, బాగా తింటాను కూడా. అవునా? ఇంట్లో అంటే మీ ఇంట్లో మీ ఫాదర్ గాని, మదర్ గాని తింటారా మీరవన్నీ? ఎమోషనల్ డ్యామేజ్ వేసుకోండి ఆర్ఆర్ ఎమోషనల్ డ్యామేజ్ అని. తింటారు. తింటారా? మమ్మీ కూడా అప్పుడప్పుడు టైం పాస్ అవుతుంది కాబట్టి అలా. ఓకే. మీకు ఇష్టమైన రెసిపీ? రెసిపీయా? హ్మ్. నాకు మ్యాగీ అంటే చాలా ఇష్టం. అందులోనే అన్ని వెజిటబుల్స్, అన్ని చికెన్ వేసి బాగా చేస్తాను. ఓకే. అది చికెన్ గూడా? చికెన్ వెజిటబుల్స్ మ్యాగీ. ఓహ్! చికెన్ వెజిటబుల్స్ మ్యాగీ. వావ్! ఆ! అది నేనే కనిపెట్టాను మా ఇంట్లో. ఎవరొచ్చినా ఫస్ట్ అదే చేస్తాను. నేను మా తమ్ముడు షేర్ చేసుకొని కుకింగ్ చేస్తాం అన్నమాట. ఓకే. అది ఫేవరెట్ రెసిపీ అంటే అదే. అవునా? ఎవరొచ్చినా గాని వాళ్ళే. ఫస్ట్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం కావాలి? 60 రూపీస్ మ్యాగీ తెప్పించండి, కేజీ చికెన్ తెప్పించండి, అన్ని వెజిటబుల్స్ కావాలి నాకు. స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ అలా అన్నీ యాడ్ చేస్తానన్నమాట. చాలా కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. కాదు మీరు చేసేది మ్యాగీ ఇంత చేస్తారా? ఇంత చేస్తారా? ఆ! పెద్ద చేస్తాను. అందరూ తింటారు కదా! అందరూ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి పెట్టాలి కదా! అవునా? నేను కూడా తింటాను. అదే దాచుకొని అంటే తింటాను. మీ ఇంటికి ఎవరొచ్చినా గాని ఇక నుంచి మ్యాగీ పెడతారు ఫస్ట్ వాళ్ళైతే. మ్యాగీ, తర్వాత మా మమ్మీ బిర్యానీ సూపర్‌గా చేస్తారు. ఓకే. అది నేను ఇంకా దాని దగ్గర కూడా పోలేదు. ఎందుకంటే అది మా మమ్మీ సిగ్నేచర్ రెసిపీ కాబట్టి నేను బిర్యానీ మాత్రం నాకు రాదు. ఆహా! ట్రై చేస్తాను అంతే. హ్మ్. హైదరాబాద్‌లో ఇప్పుడు మీరు ఇక స్టడీయింగ్ అంతా కూడా ఇక్కడే కాబట్టి హైదరాబాద్‌లో మొత్తం తిరిగారా? ఆల్మోస్ట్ అన్నీ అయిపోయింది. కాలేజ్ బంక్ కొట్టేసి? అసలు కాలేజ్‌కెళ్తే కదా! చెప్పాను కదా! మీకు ఆల్ రౌండర్ అంటే ఏంటి? కాలేజ్ చుట్టూరు తిరగాలి. కాలేజ్ లోపల పోకూడదు. ఆల్ రౌండర్ అంటే రోజు కాలేజ్ చుట్టూ రౌండ్ ఎయడమా? అంతే కాలేజ్ లోపల ఎళ్ళకుండా బయట అలా అలా రౌండ్స్ ఎయాలి. అలా. సూపర్ సూపర్ అసల. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అయితే. సూపర్ సూపర్. అయితే కాలేజీలో అసలు కాలేజ్‌కి మామూలుగా జనరల్‌గా వెళ్తారు కదా! ఆ! అప్పుడప్పుడైనా కనీసం మీకు వెళ్ళాలి. ట్విస్ట్ చెప్పనా? చెప్పండి. నేను క్లాస్ సీఆర్. ఆ! క్లాస్ రిప్రజెంటేటివ్. బాయ్స్‌కి ఒకళ్ళు, గర్ల్స్‌కి ఒకళ్ళు ఉంటారు కదా! సో, బాయ్స్‌కి చెప్తాను, "అరే నా అటెండెన్స్ నువ్వే తీసుకోరా" అని చెప్పేసి నేనెళ్ళిపోతాను. సింపుల్. ఏమన్నా అడిగితే నన్ను కల్చరల్ హెడ్ కాబట్టి కల్చరల్స్‌లో పిలుస్తున్నారు. వీక్లీ ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. పిలుస్తున్నారని చెప్పి అక్కడి నుంచి అక్కడ రిసిప్ట్ తీసుకొని బయటికెళ్ళి ప్రొడక్ట్స్ తీసుకోవాలి, లేకపోతే ఇది తీసుకురావాలి, ప్రింట్ తీసుకురావాలని చెప్పేసి హెచ్ఓడితో సైన్ తీసుకొని బయటకెళ్ళిపోయి రౌండ్స్. ఫుల్ ఆ! అంటే ఏదో ఒకటి మాల్స్ ఉండేవి కదా! సో, ఆ మాల్స్ లేకపోతే 99 రూపీస్ బిర్యానీ దొరికేది అది అలా మొత్తం తిరిగేవాళ్ళం. అవునా? ఎక్కడ మీకు హైదరాబాద్‌లో ఎక్కడ ఫేవరెట్ ఫుడ్ ఇష్టం మీకు? అంటే బయట తిరుగుతున్నారు కదా! బయట ఫేవరెట్ ఫుడ్ ప్లేసెస్ ఫేవరెట్ ఎక్కువగా ప్లేస్ తిరిగింది మీరు? హైదరాబాద్‌లోనా? హ్మ్. నాకు మా కాలేజ్ వెనకాల ఒక పార్క్ ఉంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అక్కడెళ్ళి కూర్చోవడం ఇష్టం. హ్మ్. అంతే. అక్కడ ఏంటంటే గ్రీన్ గ్రాస్ ఉంటుంది కదా! దాని మీద కూర్చుంటే ఫస్ట్ గుచ్చుతుంది. తర్వాత చాలా సూదింగ్‌గా ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అవునా? సో, మొత్తం అంతా తిరిగేసి ఈవినింగ్ అక్కడికెళ్ళి కూర్చుంటాం అన్నమాట. అదే నా హుహు. ఫేవరెట్ స్పాట్. మా ఫ్రెండ్స్ అవునా? అందరూ కూర్చునేవాళ్ళం. ఎక్కడ ఏ అలా. కాలేజ్ చదివారు మీరు? కోకరాజు. నేను అది అవును. మాత్రం ప్రమోట్ చేయట్లేదు. కోకరాజు. అవునా? సో, అయితే పాస్ ఔట్ అయిపోయి వచ్చేసారు కదా! ఎప్పుడో మరి ఇంకెందుకైతే ప్రాబ్లమ్ లేదు. గుర్తుపెట్టుకోండి. ఆహ్, గుర్తు ఉంటది వాళ్ళకి ఆబ్వియస్‌లీ. అవునా? సూపర్ సూపర్. లైక్ ఇప్పుడొచ్చేటప్పటికి కాలేజీలో జనరల్‌గా మీరు ఎలాగో సీఆర్ అని చెప్పనన్నారు. అవును. జనరల్‌గా అంటే మీ మీద చాలా మందికి క్రష్ ఉండొచ్చు. హ్మ్. ఉంటది. అలా విధంగా మీకు గూడా ఏమైనా అట్లా క్రషెస్ ఏమన్నా ఉన్నాయా? అయ్యో! లేదు. మీరు నా ఫోటో చూసుంటే ఈ క్వెషన్ అడిగేవారే కాదు. అంటే ఫోటో చూసుంటే అంటే నేను మీ ప్రొఫైల్. బీటెక్ అంతా కూడా జస్ట్ ఈ ప్రొఫెషన్ కోసం హెయిర్ పెంచాను గానీ, హ్మ్. నేను టాంబాయ్. హెయిర్ కట్ మీలాగే హెయిర్ కట్ ఉంటది. అలాగే తిరిగేదాన్ని. బైక్స్ ఏసుకొని, హార్స్ రైడింగు అలా. అవునా? అందరూ మోసపోతున్నారు ఆన్ స్క్రీన్‌లో ఇది జుట్టు, మేకప్ అంతా చూసి. టాంబాయ్ టైప్స్‌లో వైబ్ ఉండేది. సో, క్రష్ అంతా ఏం లేదు. మామూలుగా ఇండస్ట్రీలో గాని. అంటే ఏ మూవీ చూస్తే ఆ క్యారెక్టర్ నచ్చితే అప్పుడు ఆ క్రష్. మళ్ళీ మర్చిపోతాను. ఓకే. అంతేగాని అంతెవరు గుర్తులేదు. సూపర్ సూపర్ అయితే. ఇప్పుడు ఎలా ఉంది మేడం? ఇప్పుడు ఈ జర్నీ ఎలా ఉంది? మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సీరియల్ జర్నీ? ఆహ్, మీకు అన్‌ఫార్చునేట్‌లీగా ఒక లక్ వచ్చింది కాబట్టి దాన్ని మీరు యూజ్ చేసుకుంటున్నారు మంచిగా. ఎట్లా అనిపిస్తుంది? ఈ ఫీల్ అనేది? ఎప్పుడైనా ఒక రోజు పడుకున్నప్పుడు నేనేనా ఇది? చాలా సార్లు అనిపిస్తది. కదా! ఏంటి మనకి గూగుల్‌లో ఇవొస్తాయి కదా! పాస్ట్ ఫోటోస్ అన్ని పాపప్ అవుతాయి. అవునవును.
పాస్ట్ 2 ఇయర్స్ పాస్ట్ 6 Yes, yes. ఇయర్స్ అని అవును. నైట్ పడుకునే ముందు ఫోన్ చూసుకుంటాం కదా, ఏంటి నేనా, ఏంటి ఇంత సండాలంగా ఉన్నాను ఏంటి? ఇప్పుడు ఫోటో చూస్తే వావ్ మేకప్ సూపర్ గా ఉన్నాను అలా అలా అనిపిస్తుంది. చాలా చేంజ్ ఓవర్ వచ్చింది. చాలా అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఏంటంటే నాకు ఇలా కూర్చొని వర్క్ చేయడం నాకు అస్సలు అవ్వని పని. సో ఇది అనుకోండి, ఏ గెటప్ అయినా వేసుకోవచ్చు. అంటే నాకు పోలీస్ అవ్వాలని ఉండేది, Hmm. సో అలాంటి క్యారెక్టర్ వస్తే ఖచ్చితంగా చేయాలని ఆశ. నోట్ Okay. చేసుకోండి సార్, ప్రొడ్యూసర్ సార్ ఎవరైనా చూస్తే, డైరెక్టర్ డైరెక్టర్ గారు, ప్లీజ్ రైటర్. నన్ను పోలీస్ గా చూడండి, ఐ మీన్ క్యారెక్టర్ చూస్తే నన్ను పిలవండి. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఓకే, అయిపోయింది. సో అలా ఆ. ఏ క్యారెక్టర్ అయినా వేయచ్చు. అంటే కొత్త చాలా నేర్చుకోవచ్చు. Hmm. ఇప్పుడు ఒక వర్క్ అంటే దాని అప్డేట్ వస్తే అది నేర్చుకోవాలి. కానీ అవును. ఇది అనుకోండి, ఎలాంటి క్యారెక్టర్స్, అన్ని క్యారెక్టర్స్ నేర్చుకోవాలి, అవును. అన్ని స్టడీ చేయాలి. చాలా కొత్తగా, రోజు కొత్తగా ఉంటుంది. డిఫరెంట్ గా ఉంటుంది అనమాట లైఫ్ అనేది. సూపర్ సూపర్. అసలు మీరు చెప్తుంటే మంచిగా, అసలు మీరు మీ క్యారెక్టర్ కానీ మీరు కానీ అసలు సంబంధం లేదు. ఇక్కడ క్యారెక్టర్ అయితే ఇలాగే చూస్తూ కోపంగా ట్రబుల్ క్రియేట్ చేయాలి అలా ఉంటుంది. కానీ నార్మల్ గా అయితే ఆపోజిట్, మాస్. కొంచెం అలాగే. సూపర్ సూపర్. మీకు బాగా ఇష్టమైన డైలాగ్స్, మీకు నచ్చిన డైలాగ్స్, అంటే మీరు ఎట్లా టిక్ టాక్ చేశారు కాబట్టి, రోజుకో క్యారెక్టర్ చేశారు కాబట్టి, అట్లా మీకు అప్పుడు మీకు అంటే ఈ నిరుపమ్ గారు మీకు చూసి మెసేజ్ చేసే జరిగింది కదా, జనరల్ గా మీరు ఏ క్యారెక్టర్ చేసినప్పుడు కానీ, లేదా ఎప్పుడు మీరు టిక్ టాక్ నేను కార్తీక దీపంలో దీప డైలాగ్ ఉంది, అది టిక్ టాక్ చేశాను. అది ఎక్కువ డైలాగ్ ఏముండదు, ఏముందంటే ఒక కార్ ఉంటుంది, ఆ కార్ మీద తను మొబైల్ అది అప్పుడు ఇవి వస్తాయి కదా రీఛార్జ్ కూపన్, అది గీస్తూ ఉంటుంది. అప్పుడు కార్ కి ఇది అవుతుంది, స్క్రాచ్ అవుతుంది. సో ఒక డైలాగ్ ఏంటి అంటే, ఏం లేదు ఆ నేను ఇది గీకపోయి దానికి స్క్రాచ్ అయ్యింది అని ఒక ఇన్నోసెంట్ డైలాగ్ చెప్పాను. టూ డైలాగ్స్ కూడా ఉండవు, ఓన్లీ ఎక్స్ప్రెషన్. సో అది కొంచెం వైరల్ అయింది. తర్వాత చంద్రముఖిది, ఇంకా చంద్రముఖి అన్ని గెటప్స్ వేసాను. అరుంధతి, ఇంకా నెగటివ్ లో శ్రియా రెడ్డి గారు అప్పుడు విశాల్ది ఒక మూవీ చేశారు కదా, వాళ్ళ డైలాగ్స్ ఎక్కువ చేశాను. ఆవిడది, వరలక్ష్మి గారిది నా ఫేవరెట్ వాళ్ళిద్దరు. వావ్. చాలా ఇష్టం. వరలక్ష్మి గారి క్యారెక్టర్ కూడా సేమ్ మీలాగే ఉండదు. ఫేస్ కట్స్ కూడా చాలా అలా ఉన్నాయి మీరు అవునా, చెప్తుంటే. థ్యాంక్ యూ. నిజంగా అంటే ఐస్ గానీ, ఆమె కూడా పెద్ద ఐస్. ఒక డైలాగ్ ఉంటది, అది చాలా ఫేమస్ అయింది. ఎలా ఉంటదంటే, ఏయ్ ఏంది మే అట్టస్ వస్తుండావు, చుట్టంగా వస్తేమా ఆకేసుకుని నాకిమా అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ చెప్పాను, అది చాలా వైరల్ అయింది. కళ్ళు అంతా చాలా పెద్దగా చేసి, ఇప్పుడు రావట్లేదు బట్ ఆ ఫ్రేమ్ లో అయితే బాగా వచ్చేది. సారీ, ఆ డైలాగ్ చూస్తే చెప్తాను మళ్ళీ. అవునా, ఓకే, షూర్. అయితే తర్వాత మళ్ళీ ఆ డైలాగ్ చెప్తాను. కట్ చేసుకొని తర్వాత మళ్ళీ చేస్తాను, అది మాత్రం వేయండి. షూర్, తప్పకుండా చేస్తాడు. సూపర్ మేడం, సూపర్. రైట్, ఇప్పుడు ఈ సీరియల్ వచ్చేటప్పుడు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ శివంగి క్యారెక్టర్ వచ్చేటప్పటికి నాది వచ్చేసి ఒక వర్కింగ్ గర్ల్ అన్నమాట. ఓకే. నాకు మా బావగారు అంటే హీరో, yes, అంటే క్రష్. ఆబ్వియస్లీ బావ అంటే క్రష్ ఉంటుంది కదా. ఓకే, సో నోట్ దిస్ పాయింట్. ఓకే. సీరియల్లో క్రష్ ఉంటుంది కదా. సో ఈ బావ ఏం చేస్తారంటే శివంగిని చూస్తాడు. నేనేమో బాగా ట్రై చేస్తూ ఉంటాను, వాడికి పెళ్ళి అవ్వకూడదు వేరుతో అని. అలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాను. ఎవ్రీ టైమ్ శివంగి విల్ కమ్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే. అండ్ నాకు ఆ అసూయ ఉంటుంది ఆ అమ్మాయి మీద, అమ్మాయిని ఏదో ఒకటి చేసేయాలి, రాకూడదు లైఫ్ లోకి ఇతనిది అని చెప్పి, ఇతనితో ప్రేమగా తినికి రూడ్ గా అండ్ అత్తయ్య మామయ్య వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ఫుల్ చాలా రెస్పెక్ట్ఫుల్ గా అలా ఉండబోతుంది. చాలా చాలా షేడ్స్ ఉంటాయి, చాలా నెగటివ్. డిఫరెంట్ గా. అవును. ఓకే, సూపర్ 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 ఇంత మేడం. డైలాగ్స్ కూడా ఏం ఉండవు, ఓకే. ఎప్పుడు గొడవలే ఉంటాయి అన్నమాట. ఎక్స్ప్రెషన్స్, గొడవలు అంతే. ఆ కన్నింగ్ థింకింగ్, మైండ్ వాయిస్, నెక్స్ట్ ఏం చేసేద్దాం అది అలా. ఓకే మేడం, సూపర్ మేడం. రైట్, ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు ఫ్యూచర్ లో అంటే ఏ క్యారెక్టర్ చేద్దాం అని చెప్పని మీకు ఒక డ్రీమ్ గానీ గోల్ గానీ, ఇంత పోలీస్ చెప్పేశారు, అది కాకుండా అది కాకుండానా నాకు పోలీసే కావాలి. లేదు, నాకు పోలీసే కావాలి.
నాకు ఆ కోకే కావాలి. అంతే. అలాగే అంతేనా? పోలీసే కావాలి. మీకు పోలీసే కావాలా? అవును. అంటే పోలీస్ కాకపోయినా ఇన్వెస్టిగేషన్ సిఐడి అలా కూడా ఓకే. నాకు చాలా ఇష్టం సిఐడి. చిన్నప్పుడు బాగా చూసేదాన్ని. అలా ఇన్వెస్టిగేషన్ లో ఉన్న ఒక ఇదైనా ఓకే. అట్లాంటి క్యారెక్టర్స్ అంటే డన్ చేయొచ్చు. అంటే జనరల్ గా చాలా మంది ఏమనుకుంటారంటే ఒక విలన్ షేడ్ లో చూసుకున్నా కానీ లేకపోతే హీరో షేడ్ లో చూసుకున్నా కానీ ఒక టాప్ క్యారెక్టర్ ని చూస్ చేసుకుని అలా అవ్వాలి నేను చెప్పని కూడా చాలా మంది ఇన్స్పైర్ అవుతుంటారు. అట్లా అలా మీరు ఎవరైనా ఇన్స్పిరేషన్ మీకు వరలక్ష్మి గారు. అంతేనా? సేమ్ ఇద్దరు ఒకలాగా ఉన్నారు. కాదు. జానీ జానీ ఒక డాగ్ మూవీ ఉంటుంది. సో అది చూసాక ఆ పోలీస్ నాకు ఆల్రెడీ ఇష్టము. అది చూసాక నాకు ఇంకా ఆవిడ మీద రెస్పెక్ట్ పెరిగింది. తర్వాత ఆవిడ తెలుగులో చాలా చేశారు. రవితేజ గారి మూవీస్ అవన్నీ వచ్చాయి కదా. ఇంకా అలా ఆవిడ చేసిన అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ కదా, సిమిలర్ వే అంతే. ఓకే మేడం. రైట్, చూసారు కదా ఈ శివంగి సీరియల్ వచ్చేటప్పుడు టోనిషా గారి క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుందో. రైట్, నెగిటివ్ షేడ్ అనే చెప్పడానికి అందరూ కూడా ఏంటంటే అట్లా చూడొద్దు, ఎందుకంటే చాలా క్యూట్ గా ఉండబోతుంది, డిఫరెంట్ గా ఈ సీరియల్ లో రాబోతున్నారు. సో అందరూ కూడా ఈ సీరియల్ చూసి ఆదరించాలని చెప్పి మేము కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా.